Hello friends, very good evening. Welcome to LTX classes. UPSC Infinity, our flagship UPSC program की మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. అట్ జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐతో మీరు జాయిన్ అయిపోవచ్చు. కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఓన్లీ రికార్డెడ్ 50,000 రూపీస్ ఫీజు 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ లైవ్ అండ్ రికార్డెడ్ 60,000 రూపీస్ ఫీజు అగైన్ 12 ఇన్స్టాల్మెంట్స్లో 12 into 5,000 చెప్పని పే చేసుకోవచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th April. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా మనం అందిస్తున్నాం. అగైన్ 5,000 రూపీస్ పర్ మంత్ ఆప్షన్తో ఫీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, యూ గెట్ ఆల్ దీస్ ఆప్షనల్స్ అండ్ యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్. ఏ డౌట్ ఉన్నాయి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెమోస్ చూడండి, నచ్చితేనే జాయిన్ కండి. సో దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఆర్బీఐస్ లేటెస్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గ్రీన్ డిపాజిట్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్, కొత్త సర్క్యులర్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఆర్బీఐ ఏం చెప్తుంది, కొత్త కీవర్డ్స్ అన్నీ కూడా మనకి ప్రిలిమ్స్లో ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గ్రీన్ డిపాజిట్స్. గ్రీన్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. అయితే గ్రీన్ డిపాజిట్ అంటే అర్థం ఏంటి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఫ్రేమ్వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఈ ఫ్రేమ్వర్క్ ఎవరెవరికి అప్లై అవుతుందంటే అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి, చూడండి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, లోకల్ ఏరియా బ్యాంక్స్కి, పేమెంట్ బ్యాంక్స్కి అప్లై అవ్వదు. లోకల్ ఏరియా బ్యాంకు, పేమెంట్స్ బ్యాంకు, రీజనల్ రూరల్ బ్యాంక్ అప్లై అవ్వదు. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి అప్లై అవుతుంది, అన్ని రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్కి అప్లై అవుతుంది. దాంతోపాటు డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్కి కూడా అప్లై అవుతుంది. అలాగే హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్కి కూడా అప్లై అవుతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి డెఫినేషన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్కి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఆర్బీఐ వాళ్ళు నీట్గా చెప్పారు. మొదట చూడండి, గ్రీన్ యాక్టివిటీస్ లేదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? యాక్టివిటీస్ ఆర్ ప్రాజెక్ట్స్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ పారాగ్రాఫ్ 7 ఆఫ్ దీస్ గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్లో పారాగ్రాఫ్ 7లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి మెన్షన్ చేశారు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గ్రీన్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. మీరు ఒకసారి గమనిస్తే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ కోసం మీరు ఖర్చు పెట్టారనుకోండి, అది గ్రీన్ యాక్టివిటీ. ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్డ్ చేయడం కోసం ఖర్చు పెట్టారనుకోండి, గ్రీన్ యాక్టివిటీ. క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం పెట్టారనుకోండి ఖర్చు, అది గ్రీన్ యాక్టివిటీ. క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కోసం చేసేవి, సస్టైనబుల్ వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం చేసేవి, ఇట్లాంటివన్నీ కూడా మనకి గ్రీన్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ కోసం చేసేవి, గ్రీన్ బిల్డింగ్స్కి సంబంధించింది, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ లివింగ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ల్యాండ్ యూజ్, ఇట్లాంటివన్నీ సింపుల్గా చెప్పాలంటే మనకి ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ని అరికట్టడానికి చేసే ప్రతి యాక్టివిటీ కూడా మనకి గ్రీన్ యాక్టివిటీ. కాకపోతే డిఫైన్డ్గా ఆ 7లో క్లియర్గా మెన్షన్ చేశారు. వాటిల్లో ఉన్న వాటిని మాత్రమే గ్రీన్ యాక్టివిటీస్ లేదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని అంటారు. ఎందుకు డిఫైన్ చేస్తున్నారో కూడా మీకు చెప్తాను. తర్వాత మీరు చూడాల్సిన డెఫినేషన్ గ్రీన్ డిపాజిట్. గ్రీన్ డిపాజిట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి. ఈ బ్యాంకు ఇట్ ఈస్ ఇష్యూయింగ్ ఏ డిపాజిట్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ రైజింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్. అంటే ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తుంది, ఇంత పలానా వడ్డీ ఇస్తానే. ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే డబ్బుని బ్యాంకులు ఏం చేస్తాయి? లోన్స్ ఇస్తాయి. దేనికి ఇవ్వచ్చు? దేనికైనా ఇవ్వచ్చు. కాకపోతే ఈ డిపాజిట్ సేకరించడం ద్వారా వచ్చిన మనీ ఇఫ్ యు ఆర్ ఓన్లీ యూజింగ్ ఇట్ టు ఫండ్ గ్రీన్ యాక్టివిటీస్, ఇంతకుముందు మనం డిఫైన్ చేసిన గ్రీన్ యాక్టివిటీస్ కోసం మాత్రమే, గ్రీన్ యాక్టివిటీస్ చేపట్టే కంపెనీస్కి మాత్రమే మీరు లోన్స్ రూపంలో ఈ డిపాజిట్ ద్వారా సేకరించిన మనీ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దిస్ డిపాజిట్ ఈజ్ కాల్డ్ గ్రీన్ డిపాజిట్. అర్థమైందా? ఏ డిపాజిట్ ద్వారా అయితే మనం డబ్బు సేకరించి ఆ డబ్బుని గ్రీన్ యాక్టివిటీస్ చేసే కంపెనీస్కి ఫండ్ రూపంలో, లోన్ రూపంలో ఇస్తామో ఆ డిపాజిట్ని మనం గ్రీన్ డిపాజిట్ అని అంటాము. సో గ్రీన్ డిపాజిట్ మీన్స్ అన్ ఇంట్రెస్ట్ బేరింగ్ డిపాజిట్ రిసీవ్డ్ బై ది ఆర్ఈ అంటే రెగ్యులేటెడ్ ఎంటిటీ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ద ప్రొసీడ్స్ ఆఫ్ విచ్ ఆర్ ఇయర్మార్క్డ్ ఫర్ బీయింగ్ అలొకేటెడ్ టువర్డ్స్ గ్రీన్ ఫినాన్స్. గ్రీన్ ఫినాన్స్కి అలొకేట్ చేయబడతాయి. అట్లాంటివి మాత్రమే గ్రీన్ డిపాజిట్. మరి గ్రీన్ ఫినాన్స్ అంటే అర్థం ఏంటి? సేమ్ స్టోరీ. గ్రీన్ ఫినాన్స్ మీన్స్ లెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది యాక్టివిటీస్ ఆర్ ప్రాజెక్ట్స్ మీటింగ్ రిక్వైర్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ షెడ్యూల్ 7 పారాగ్రాఫ్ 7 ఆల్రెడీ మనం చూసాం ఇప్పుడే.
అంటే గ్రీన్ ప్రాజెక్ట్స్ కోసం ఫండింగ్ చేసే ఫండింగ్ని గ్రీన్ ఫినాన్స్ అంటారు. గ్రీన్ ఫినాన్స్ కోసం ఎలొకేట్ చేసి, అంటే మన డిపాజిట్లు సేకరించి ఆ డబ్బంతా గ్రీన్ ఫినాన్స్కి ఎలొకేట్ చేస్తే దాన్ని గ్రీన్ డిపాజిట్ అని చెప్పేసి మనం అంటాము. గ్రీన్ డిపాజిట్ అనేసి అంటాం. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ గ్రీన్ వాషింగ్. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. గ్రీన్ వాషింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు నార్మల్ యాక్టివిటీ చేస్తావు, అంటే నార్మల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తావు, కానీ బయటికి నేను గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, నేను క్లైమేట్ చేంజ్ రెసిస్టెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పేసి షో ఆఫ్ చేస్తావు. సో ద ప్రాక్టీస్ ఆఫ్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యాజ్ గ్రీన్ వెన్ ఇన్ ఫ్యాక్ట్ దే డు నాట్ మీట్ ద రిక్వైర్మెంట్స్. గ్రీన్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్స్ అని చెప్పబడడానికి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వట్లేదు, కానీ బయటికి మాత్రం గ్రీన్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నట్టుగా మార్కెటింగ్ చేస్తాం చూడండి, అట్లాంటి యాక్టివిటీని వి కాల్ ఇట్ గ్రీన్ వాషింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ హెవ్ లెర్న్డ్ 4 words: గ్రీన్ యాక్టివిటీ, గ్రీన్ డిపాజిట్, గ్రీన్ ఫినాన్స్, గ్రీన్ వాషింగ్. ఇది 4ంటికి మనకి ఉన్న డిఫరెన్స్ అనమాట. తర్వాత ఫ్రేమ్వర్క్ గురించి కూడా ఆర్బీఐ వాళ్ళు క్లియర్గా చెప్పారు. అయితే ఏం చెప్పిందంటే ఆర్బీఐ, ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీ అంటే ఇందాక చెప్పినవి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. వాటిలో డిపాజిట్ టేకింగ్ ఉంటాయి, నాన్ డిపాజిట్ టేకింగ్ ఉంటాయి. జనరల్గా ఎన్బిఎఫ్సి డిపాజిట్స్ సేకరించదు, కానీ కొన్నింటికి మాత్రం ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది, లైసెన్స్ ఇచ్చింది. అట్లాంటి వాటిని డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అంటారు. అలాంటివి హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్. వీటిని మాత్రమే ఈ లిస్ట్లో పెట్టారు. అవి గ్రీన్ డిపాజిట్స్ ఇష్యూ చేయొచ్చు. ఎలా? క్యూములేటివ్, నాన్ క్యూములేటివ్ డిపాజిట్స్గా ఇష్యూ చేయొచ్చు. క్యూములేటివ్కి నాన్ క్యూములేటివ్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు డిపాజిట్స్ అనేవి 2 types, ఫిక్స్డ్, రికరింగ్, అది కూడా ఉంది, కాదనట్లేదు. ఇక్కడ క్యూములేటివ్, నాన్ క్యూములేటివ్. నాన్ క్యూములేటివ్కి క్యూములేటివ్కి డిఫరెన్స్ ఏంటంటే, క్యూములేటివ్లో డిపాజిట్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలకి నువ్వు ఎఫ్డి చేసావు, సంవత్సరానికి 8% అని చెప్పారనుకోండి. 1 year అయ్యాక ఆ ఇంట్రెస్ట్ అనేది నీకు పేఅవుట్ చేయకుండా దాన్ని కూడా మళ్ళీ రీడిపాజిట్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ నీకు 4 ఏళ్ళకి వడ్డీ వస్తుంది. 2nd year వచ్చిన ఇంట్రెస్ట్ పైన మళ్ళీ 3 ఏళ్ళకి వడ్డీ వస్తుంది. 3rd year మీద వచ్చిన ఇంట్రెస్ట్కి 2 ఏళ్ళకి వడ్డీ వస్తుంది. 4th yearది 1 year. 5th yearలో నీ అసలుతో పాటు మొత్తం 5 సంవత్సరాల వడ్డీల మీద వడ్డీలు అన్నీ కలిపి అక్యూములేట్ చేసి ఫైనల్గా పేఅవుట్ చేస్తారు. నాన్ క్యూములేటివ్లో ఏమవుతుందంటే, ఇంట్రెస్ట్ విల్ బీ పెయిడ్ అవుట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే ఇప్పుడు 1 yearకి ఇంత వడ్డీ అనుకోండి, 1 year అయ్యాక ఇంట్రెస్ట్ నీకు పే చేస్తారు. 1 year అయ్యాక ఆ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేసేస్తారు నాన్ క్యూములేటివ్లో ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయకుండా దాన్ని కూడా మళ్ళీ డిపాజిట్ లాగా చేస్తారనమాట. ఆ ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ మనకి వడ్డీ వస్తూ ఉంటుంది. లెట్స్ సే 1 lakh rupees డిపాజిట్ చేసావు, 10% వడ్డీ అని చెప్పారనుకుంటే నీకు 1 yearకి 10,000 అవుతుంది వడ్డీ. నాన్ క్యూములేటివ్ డిపాజిట్ అయితే ఈ 10,000 నీకు ఇచ్చేస్తారు. క్యూములేటివ్ అయితే ఈ 10,000 కూడా మళ్ళీ ఒక రకంగా రీఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. సో 2nd yearకి వచ్చేసరికి దీని మీద మళ్ళీ ఒక 1,000 రూపాయల వడ్డీ కలుస్తుంది. నాన్ క్యూములేటివ్లో నీకు ఇచ్చేసరికి కాబట్టి అది నువ్వేం చేసుకుంటే అది చేసుకుంటావు. ఇది డిఫరెన్స్. ఇంట్రెస్ట్ రెగ్యులర్గా పేఅవుట్ చేస్తే నాన్ క్యూములేటివ్, పేఅవుట్ చేయకుండా రీఇన్వెస్ట్ చేస్తే క్యూములేటివ్. అది గుర్తుపెట్టుకోండి. సో క్యూములేటివ్, నాన్ క్యూములేటివ్ 2 రకాలుగా కూడా ఆర్ఓఈస్ ఇష్యూ చేస్తాయి. మెచ్యూరిటీ అయినప్పుడు, అంటే 5 years, 5 years, 10 years వాడేవారు అయితే మెచ్యూర్ అయినప్పుడు గ్రీన్ డిపాజిట్స్ని రెన్యూ చేయొచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు. డిపాజిటర్ ఇష్టం. ఆ డబ్బును నువ్వు మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పొచ్చు, లేదా అతను విత్డ్రా చేసుకోవచ్చు అని అర్థం అనమాట. గ్రీన్ డిపాజిట్స్ ఇండియన్ రూపీస్లో మాత్రమే ఉండాలి, వేరే కరెన్సీలో మనం కలెక్ట్ చేయకూడదు. సో టెనర్, సైజు, ఇంట్రెస్ట్ రేటు, అంటే ఎంత వడ్డీ, ఎంత టెనర్ అంటే ఎన్నాళ్ళకి, సైజు ఎంత అమౌంట్కి, ఇదంతా కూడా రెగ్యులర్ డిపాజిట్స్ ఎలా అయితే ఉన్నాయో, ఎఫ్డీస్ ఉన్నాయో దానికి ఆర్బీఐ వాళ్ళు ఏ గైడ్లైన్స్ ఇచ్చారో మోరాలెస్ అవే ఫాలో అవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ ఇంకా ఏమంటుందంటే, ఈ కంపెనీస్, ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాంప్రహెన్సివ్ బోర్డ్ అప్రూవ్డ్ పాలసీ తీసుకురావాలి. అంటే గ్రీన్ డిపాజిట్స్ సేకరించడం విషయంలో మీ బ్యాంక్ యొక్క పాలసీ ఏంటి, కంప్లీట్గా విధి విధానాలన్నీ మెన్షన్ చేసి దే టు కమ్అట్ విత్ ఏ కాంప్రహెన్సివ్ పాలసీ. అది బ్యాంక్ యొక్క బోర్డ్ అప్రూవల్తో పాటు తీసుకోవాలి. మీరు ఎలా ఇష్యూ చేస్తారో, ఎలా అలొకేట్ చేస్తారో మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేయాలి. ఆ కంపెనీ బ్యాంక్ వెబ్సైట్లో కూడా ఆ కాపీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అన్నీ కూడా ఒక బోర్డ్ అప్రూవ్డ్ ఫినాన్సింగ్ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేయాలి ఫర్ అలొకేషన్ ఆఫ్ గ్రీన్ డిపాజిట్స్. అంటే నువ్వు డిపాజిట్ సేకరించిన తర్వాత ఈ డబ్బుని గ్రీన్ యాక్టివిటీస్కి ఎలా
లోన్స్ రూపంలో ఇస్తారు, ఎలా ఇయర్ మార్క్ చేస్తారు, వేరే దాంతో కలపకుండా దీన్ని ఎలా ఉంచుతారో మొత్తం డీటెయిలింగ్ చేసి ఒక ఫినాన్సింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చేయాలి. సో ఎలిజిబుల్ యాక్టివిటీస్ అనేవి క్లియర్గా చెప్పారు. మనకు పారాగ్రాఫ్ 7లో ఉన్నవన్నీ ఎలిజిబుల్ యాక్టివిటీస్, అవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. తర్వాత అది ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో కంపెనీ వచ్చేసి మాది గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్తాడు, నువ్వు గుడ్డిగా వాడు చెప్పాడు కదా నువ్వు ఓకే చేసేస్తావా, ఎవాల్యుయేట్ చేస్తావా? ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా ఎవాల్యుయేట్ చేస్తావు? యూ హ్యావ్ టు డీటెయిల్ ద ప్రాసెస్. మీకు అర్థమవుతుందా? ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటాడు, నువ్వు ఎవాల్యుయేట్ చేయాలి. ఒక థర్డ్ పార్టీని ఎవరినో పెట్టి ఎవాల్యుయేట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో ఏ ప్రాజెక్ట్ మనకి గ్రీన్ లెండింగ్కి ఫిట్ అనేది మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఎలా మానిటర్ చేస్తాము, ఎలా వ్యాలిడేట్ చేస్తాము, ఇవన్నీ కూడా చెప్పాలి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది ఎలా ప్రూవ్ చేసుకుంటామనడానికి ఒక ప్రొసీజర్ మనం బిల్డ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ద అలొకేషన్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ గ్రీన్ డిపాజిట్స్ అండ్ ఇట్స్ రిపోర్టింగ్. ఎంత అమౌంట్ మీరు అలొకేట్ చేశారు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి, దాన్ని రిపోర్ట్ చేయడం కావచ్చు. అలాగే థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ఇంపాక్ట్ అసెస్మెంట్, థర్డ్ పార్టీ వెరిఫికేషను, ఎష్యూరెన్స్, ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అన్నీ చూసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఉంది, ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. అర్థమవుతుందా? ఎంత అలొకేట్ చేశారు, ఆ డబ్బుతో వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా, ఎంతవరకు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, దానివల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇదంతా కూడా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయించాలి. ఒకవేళ ఇంకొక ఆస్పెక్ట్, ద పర్టికులర్స్ ఆఫ్ టెంపరీ అలొకేషన్, చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ బట్టి కొట్టక్కలేదమ్మా, నేను చెప్తున్నప్పుడు వింటే మీకు చాలా వరకు గుర్తుంటాయి, కంగారు పడక్కర్లేదు. టెంపరీ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పర్టికులర్ బ్యాంకు గ్రీన్ డిపాజిట్స్ బాగా సేకరించింది, ఇప్పుడు ఈ సేకరించిన డబ్బు నువ్వు ఎవరికి ఇవ్వాలి, గ్రీన్ ఫినాన్స్ అంటే గ్రీన్ యాక్టివిటీస్ చేసే కంపెనీస్కి ఫండింగ్ రూపంలో ఇవ్వాలి. కొన్నిసార్లు నీకు ఈ లోన్ అప్లై చేసే వాళ్ళు ఎవరు రాకపోవచ్చు, 1 year వాడు నువ్వు డిపాజిట్ సేకరించావు కానీ లోన్ తీసుకోవడానికి మనుషులు దొరకలేదు, లేకపోతే మంచి ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయలేదు. సో ఆ టైంలో ఇదంతా ఖాళీగా బ్యాంక్ తన దగ్గర తను పెట్టుకోకూడదు కదా, మళ్ళీ వేరే వాళ్ళకి లోన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు. గ్రీన్ డిపాజిట్ అంటే గ్రీన్ యాక్టివిటీస్కి లోన్ రూపంలో ఇవ్వాలి. అలాంటప్పుడు టెంపరీగా ఇట్ కెన్ డూ సమ్ అలొకేషన్. ఆ అలొకేషన్ జెండాకి ఎలా చేయాలమ్మా చూడు, క్లియర్గా ఇక్కడ రాశారు, విచ్ వుడ్ బీ ఇన్ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్. లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అర్థం ఏంటి, గోల్డ్ కానీ క్యాష్ కానీ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ ఒరిజినల్ టెన్యూర్ ఆఫ్ 1 year. అంటే 1 year లోపు ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్, ప్రిడామినెంట్గా మనీ బిల్స్, టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ ఉంటాయి గవర్నమెంట్వి. మనకి గవర్నమెంట్కి 91 days, 182 days, 364 days టెన్యూర్తో ఉండే ట్రెజరీ బిల్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎంతవరకు, మీకు సరైన ప్రాజెక్ట్ తగిలేంత వరకు. ఈ గ్యాప్లో మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్లో మాత్రమే చేయాలి. లిక్విడ్ అంటే సంథింగ్ దట్ కెన్ బి సోల్డ్ క్విక్లీ. గవర్నమెంట్ డిక్లేర్ చేసేవారి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి కూడా లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకి వస్తాయి. అలాగని 1 year దాటిపోయిన వాటిలో చేయకూడదు, 1 year లోపు ఉన్న వాటిలోనే చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదంతా డీటెయిలింగ్తో ఉన్న ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్ అనేది, ఫినాన్సింగ్ ఫ్రేమ్వర్క్ అనేది వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. ఇది స్టోరీ, ఇది ఎంటైర్ స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ చదువుకుంటే మనకి చాలు, మరి ఇంకేమీ అక్కర్లేదు, చాలా ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో వీడియో ఒకసారి పాజ్ చేసి ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఆల్రెడీ నేను చెప్పిన వివరాలన్నీ మీరు కేర్ఫుల్గా వింటే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో ఐ గేవ్ యూ 3 statements హియర్. 3 కరెక్ట్ స్టేట్మెంట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. 1 and 3, 1 and 2, 2 and 3, 1, 2 and 3. ఒకసారి చెక్ చేయండి, స్టేట్మెంట్స్ అన్ని చదవండి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్గా చెప్పాను. ఎవరైతే అటెన్షన్ పే చేసి వింటారో కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఎవరైతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారో తప్పులు పెడతారు. డీటెయిల్డ్గా వినాలి, డీటెయిల్డ్గా ఆన్సర్ చేయాలి. ఐఎమ్ షూర్ మీరందరూ సిన్సియర్గా వినేవాళ్ళే. ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆన్సర్ ఏంటి అనేది. లుక్ ఎట్ దిస్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. వాట్ ఈజ్ డబ్బా ట్రేడింగ్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ది ఎకానమీ? చూసారా, డబ్బా ట్రేడింగ్ అంట. అసలు డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి? మరి ఎట్లాంటివేమో అడుగుతారు, ఇట్లాంటి పదాలు ఇంట్రెస్టింగ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో అడుగుతారు లేదా? మరి చూడండి స్టోరీ ఏంటో ఇక్కడ నీట్గా హైలైట్ చేసుకుంటూ మనం చూసేద్దాము. న్యూస్ చదివినట్టు ఉంటుంది, సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు. డబ్బా ట్రేడింగ్లో చాలా కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయి, మీరు ఆ కంపెనీస్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వకండి, వాళ్ళు ఇస్తున్న సర్వీసెస్కి సబ్స్క్రైబ్ అవ్వద్దు అని చెప్పేసి రిటైల్ ఇన్వెస్టర్స్కి నోటీస్ ఇస్తూ మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొన్ని నేమ్స్ మెన్షన్ చేశారు. అయితే డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి? నోటీసులన్నీ తర్వాత అసలు వాట్ ఈజ్ డబ్బా ట్రేడింగ్? డబ్బా ట్రేడింగ్ డెఫినేషన్ చూడండి. డబ్బా ట్రేడింగ్
refers to informal trading that takes place outside the purview of the stock exchanges. జనరల్గా స్టాక్ ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఇన్ఫోసిస్ షేర్ నువ్వు కొనాలి, ఎక్కడ కొంటావు? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ. ఆ స్టాక్ ఎక్కడ లిస్ట్ అయిందో అక్కడ కొంటావు. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ లైక్ ఏ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దుంపలు కొనాలంటే ఎక్కడికి వెళ్తావు? కూరగాయల మార్కెట్లో కొంటావు. ఆ కూరగాయల మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క వెజిటబుల్ వెండరు కూర్చోడానికి ప్లేస్లు ఉంటాయి, వాళ్ళకి వాటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అదంతా మార్కెట్ యార్డ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ లైక్ దట్ మార్కెట్ యార్డ్. ఆ మార్కెట్ యార్డ్ లాగా. సో అంటే ఒక వస్తువు అమ్మకానికి మరియు కొనుగోలుకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేసేది ఈ స్టాక్ ఎక్స్చేంజ్. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు కూరగాయలు అమ్మే వాళ్ళు ఎలాగైతే రకరకాల కూరగాయలు అమ్ముతారో, మనకి ఈ కూరగాయల ప్లేస్లో స్టాక్స్ వేసుకోండి, మనకి అన్ని స్టాక్స్ కూడా అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. సో ఆ స్టాక్ ఉన్నవాడు అమ్ముతాడు, స్టాక్ కావాలనుకున్నవాడు కొనుక్కుంటాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆన్లైన్లో జరుగుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కావచ్చు. ఎవరి ద్వారా జరుగుతుంది? బ్రోకర్స్ ద్వారా. ఐసిఐసిఐ డైరెక్ట్, జీరోదా, 5paisa.com ఇలాంటి పేర్లు వినుంటారు. ఈ కంపెనీస్ అన్నీ కూడా బ్రోకింగ్ సర్వీసెస్ అందిస్తాయి. అంటే వాటిలో మనం రిజిస్టర్ చేసుకొని మనకు నచ్చిన స్టాక్ని మనం కొనవచ్చు, పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయొచ్చు, అమ్మాలంటే మళ్ళీ అమ్ముకోవచ్చు. ఇలా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇలా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు మనం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది కట్టాలి గవర్నమెంట్కి. అమ్మినప్పుడు మరియు కొనుగోలు చేసినప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ పైన గవర్నమెంట్కి కొంత ట్యాక్స్ వెళ్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ స్టాక్ ఇలా డైరెక్ట్గా అఫీషియల్గా కొని అఫీషియల్గా అమ్మితే ఈ ట్యాక్స్లు కట్టాల్సి వస్తుందని చెప్పి అవుట్ సైడ్ ద సిస్టమ్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళకుండా బయట ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాంటి ఇన్ఫార్మల్ ట్రేడింగ్ని మనం డబ్బా ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఏం చేస్తారు? దే బెట్ ఆన్ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ వితౌట్ ఎన్కరింగ్ రియల్ ట్రాన్సాక్షన్ టు టేక్ ఫిజికల్ ఓనర్షిప్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టాక్. అంటే వీళ్ళు నిజంగా ఆ స్టాక్ని కొంటారా? కొనరు. నిజంగా కొనాలంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాలి, వేరే మార్గం లేదు. లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాలి, బ్రోకర్ ద్వారా కొనాలి, వేరే మార్గం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, అవి నిజంగా కొనరు, కానీ ఆ స్టాక్ ప్రైస్ పెరుగుదల లేదా తగ్గుదల మీద బెట్టింగ్ చేస్తారు, గ్యాంబ్లింగ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, an investor places a bet on a stock at a price point, say 1000 రూపీస్ ఉన్న స్టాక్ పైన ఇన్వెస్టర్ ఒక బెట్ వేసాడు అనుకుందాం. వాడు పెరుగుతుందని బెట్ వేశాడు. ఏమవుతుంది? పెరుగుతుందని చెప్పేసి రంగంలోకి దిగాడు. ఒకవేళ ఆ ప్రైస్ పాయింట్ 1500కి వెళ్ళింది అనుకోండి, తనకి 500 రూపాయలు లాభం. ఒకవేళ 900కి పడిపోయింది అనుకోండి, తనకి 100 రూపాయలు నష్టం. సో ఆ ఇన్వెస్టర్ వుడ్ హ్యావ్ టు పే ద డిఫరెన్స్ టు ద డబ్బా బ్రోకర్. ఆ బ్రోకర్కి ఆ 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. పడిపోతే నువ్వు బ్రోకర్కి ఇస్తావు, పెరిగిపోతే బ్రోకర్ నీకు ఇస్తాడు. అంటే నువ్వు నిజంగా ఇన్ఫోసిస్ కొంటావా? కొనవు. లేదా స్టాక్ కొంటావా? కొనవు. అది పెరుగుతుందని బెట్ వేస్తావు. పెరిగితే వాడు నీకు డబ్బులు ఇవ్వాలి, తగ్గితే నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాలి. ఇది స్టోరీ. ఏమీ కొనకుండా ఇలా బయట నుంచి చేయడం అన్నమాట. సో మనకి బ్రోకర్కి వచ్చే ప్రాఫిట్, ఇన్వెస్టర్కి వచ్చే లాసు, లేదా ఇన్వెస్టర్కి వచ్చే లాసు, లేదా ఇన్వెస్టర్కి వచ్చే ప్రాఫిట్, బ్రోకర్కి వచ్చే లాసు సమానం. ఇప్పుడు నీకు 100 రూపాయలు లాస్ అయిందంటే బ్రోకర్కి 100 రూపాయలు లాభం వచ్చినట్టు, నీకు 500 లాస్ అయిందంటే బ్రోకర్కి 500 లాభం వచ్చినట్టు. అలా అనమాట. అది స్టోరీ. ఇది పర్టికులర్ స్టోరీ. అయితే విషయం ఏంటి? అయితే ఈ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఈ బ్రోకర్స్ కావచ్చు, వాట్ ఈజ్ ద పర్పస్? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బయట ఎందుకు ట్రేడ్ చేస్తున్నారంటే, టు స్టే అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ద రెగ్యులేటరీ మెకానిజం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అని ఎలా జరుగుతాయి? మోస్ట్లీ క్యాష్ రూపంలోనూ, లేకపోతే అన్రికగ్నైజ్డ్ సాఫ్ట్వేర్ టెర్మినల్స్తోనూ, గవర్నమెంట్ నోటీస్లోకి రాకుండా జరిగిపోతాయి. ఇన్ఫార్మల్గా కచ్చా రికార్డ్స్, పేపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకొని, సిస్టమేటిక్గా ఆన్లైన్లో మెయింటైన్ చేయకుండా, చూడండి సాదా అంటాం తెలుగులో, ట్రాన్సాక్షన్ పుస్తకాలు పెట్టుకొని క్యాష్ రిసిప్ట్స్, డీడీలు, చలానాలు పెద్ద అంటే అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? మనకి చెప్పాను ఇందాక మీకు, దీనివల్ల కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కావచ్చు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కావచ్చు, గవర్నమెంట్కి కట్టాల్సిన పని లేదు. ఇదంతా ప్రభుత్వానికి నష్టమే కదా ఒకటి. రెండోది, క్యాష్ ఎక్కువగా వాడతారు కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ బయట జరుగుతాయి ఇవన్నీ. సో బ్యాంకింగ్ సిస్టమ్ బయట జరుగుతున్నాయంటే ఏంటి? వీళ్ళకి ఒకవేళ ప్రాఫిట్లు వచ్చినా, లాస్లు వచ్చినా దాని మీద ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివి కూడా వేయడానికి అవ్వదు. బ్యాంకింగ్ సిస్టంలో జరిగితే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బయట జరిగితే ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ డబ్బా ట్రేడింగ్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్రోకర్ అనేవాడు మీకు డబ్బులు ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు,
సో నువ్వు ఉన్నావు, ఇక్కడ బ్రోకర్ ఉన్నాడు. ఇన్ఫోసిస్ అనే స్టాక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫోసిస్ ప్రజెంట్ 1000 రూపాయలు ఉంది. నువ్వేమో పెరుగుతుంది అని చెప్పి బెట్కి వెళ్ళావు, అదేమో నిజంగానే పెరిగింది, 1500 అయ్యింది. సో వీడి నీకు 500 పే చేయాలి. ఒకవేళ వాడు పే చేయకపోతే ఇక్కడ రెగ్యులేటరీ ప్రొటెక్షన్ లేదు కదా. ఇన్ రియల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలా జరిగింది అనుకోండి, సెబీ కొరడా జరిపిస్తుంది, అన్ని సిస్టమేటిక్గా జరుగుతాయి. రెగ్యులేటరీ ఎంట్రీ నువ్వు కేసు పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు, అక్కడ డిఫాల్ట్ చేసే అవకాశమే లేదు. ఇప్పుడు నీకు ఎప్పుడైతే రెగ్యులేటరీ ప్రొటెక్షన్ లేదో వాడు డిఫాల్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయలేవు. లేదా ఆ కంపెనీ ఇన్సాల్వెంట్ అయిపోతే, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే, బ్యాంక్రప్ట్ అయిపోతే, దివాలా తీసేస్తే, ఏ డబ్బా ట్రేడింగ్ కంపెనీతో నువ్వు డీల్ చేస్తున్నావో వాడు ఎత్తేస్తే నువ్వు ఏం చేస్తావు? ఏం చేయలేవు. అంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ అనేది నీకు లేదు. మీకు ప్రొటెక్షన్ అనేది కంప్లీట్గా లేని పరిస్థితి. ఇంకా ఇప్పుడు నువ్వు ఓడిపోయే వరకు బెట్ వేసావు, నువ్వు ఓడిపోయావు, వాడు మాత్రం రికవరీ ఏజెంట్ని పంపించి నేను పిలిచి చేసి నీ దగ్గర లాగేస్తాడు. వాడు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేవు. అది ఒక పెద్ద కంపెనీ, నువ్వు చిన్నవాడివి, నువ్వేమీ చేయలేని పరిస్థితి. సో డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ లేవు, గ్రీవెన్స్ రిడ్యూసల్ మెకానిజమ్స్ లేవు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి మనుషులు ఉంటారు. ఎందుకంటే ఇన్ఫార్మల్గా జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు మామూలుగా ఊళ్ళో జరిగే చిట్ ఫండ్స్ ఉన్నాయి. ఆ చిట్ ఫండ్ ఎవడో ఎత్తేసాను, నువ్వేం చేస్తావు? అది రెగ్యులేటరీ మెకానిజంలో జరగట్లేదు, క్యాష్ రూపంలో జరిగిపోతున్నాయి. సేమ్ సిచ్యువేషన్ అనమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకో ప్రాబ్లం ఏంటి చూడండి, ఇవన్నీ జనరల్గా క్యాష్ రూపంలో జరుగుతాయి. ఆడిటబుల్ రికార్డ్స్ ఉండవు. దీనివల్ల ఏమవుతుందో బ్లాక్ మనీ గ్రో అవ్వడానికి అది ఎంకరేజ్ చేస్తుంది, ఒక ప్యారలల్ ఎకానమీ బిల్డ్ చేస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఏమవుతుంది, మనకి మనీ లాండరింగ్ యాక్టివిటీ జరగచ్చు, క్రిమినల్ యాక్టివిటీస్ జరగచ్చు. ఇలా వచ్చిన డబ్బులతో తప్పుడు పనులు, ఇది తప్పుడు మార్గాల్లో వచ్చినట్టే కదా ఇవన్నీ కూడా. లీగల్ కాదు, ఇది ఇల్లీగల్గా సంపాదించినట్టే. క్రిమినల్ యాక్టివిటీస్కి మనీ లాండరింగ్ కిందకి ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది పరిస్థితి. ఇంకా మీకు చెప్పాను ఆల్రెడీ, బ్రోకర్ యొక్క రికవరీ ఏజెంట్స్తో వాళ్ళు హరాస్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు మాత్రం పేమెంట్ డిఫాల్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. సో ఇది డబ్బా ట్రేడింగ్ కదా. డబ్బా ట్రేడింగ్ గురించి అఫీషియల్గా మనకి SCRA సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956లో మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అఫెన్స్. డబ్బా ట్రేడింగ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అఫెన్స్. ఇట్ ఈస్ క్లియర్లీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అఫెన్స్ అనమాట. డబ్బా ట్రేడింగ్ చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 25 కోట్ల వరకు నీకు ఫైన్ పడవచ్చు, ఆర్ బోత్, ఈ రెండు పడే అవకాశం కూడా ఉంది. సో ఇది చిన్న విషయం కాదు, మా డబ్బా ట్రేడింగ్ చాలా పెద్ద సమస్య. అందుకే ఈ డబ్బా ట్రేడింగ్ చేస్తున్న కంపెనీస్ పేర్లన్నీ క్లియర్గా సెబీ మెన్షన్ చేసి వీళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి, వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టకండి అని క్లియర్గా సెబీ చెప్పింది. సో స్టే అవే ఫ్రమ్ డబ్బా ట్రేడింగ్. సో డబ్బా ట్రేడింగ్ని బేస్ చేసుకొని ఒక మోడల్ MCQ నేను క్రియేట్ చేశాను. ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. చూడండి, కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాను విత్ రెస్పెక్ట్ టు డబ్బా ట్రేడింగ్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, రెండిట్లో ఏది తప్పు అనేది మీరు ఐడెంటిఫై చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ డేటా. మనకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుడ్స్ ఎక్స్పోర్ట్స్ 6% పెరిగాయి, ఇంపోర్ట్స్ ఏమో 16.5% పెరగడం అనేది జరిగింది. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ కూడా పెరగడం అనేది జరిగింది. మరి గుడ్స్ ఎక్స్పోర్ట్స్ 6% పెరిగాయి, ఇంపోర్ట్స్ ఏమో 16.5% పెరిగాయి. దానివల్ల డెఫిసిట్ ఏమవుతుంది? వైడెన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కదా. మరి అంతకుమించి మరి ఏం చదవక్కర్లేదు. చూడండి, మర్చెండైజ్ అంటే గుడ్స్ అనమాట. ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. గుడ్స్ ఇంపోర్ట్స్ మైనస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ కంటే గుడ్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది వస్తుంది, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. ఇంపోర్ట్స్ ఏమో ఎక్కువ పెరిగాయంట, ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువ పెరిగాయంట లాస్ట్ 1 ఇయర్లో. దానివల్ల డెఫిసిట్ ఏమైంది? వైడెన్ అయ్యింది లేదా పెరిగింది. అదే క్లియర్గా రాశారు. 39.6% పెరిగిపోయింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోవడం వల్ల. ఇంతకు మించి మీరు దీంట్లో చదవాల్సింది ఏమీ లేదు. కీప్ దిస్ ఇన్ మైండ్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. IRDAI tells insurers to boost capital for expanding reach. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, ఇన్సూరెన్స్ అందరికీ మీ క్యాపిటల్ని బూస్ట్ చేయండి, స్ట్రెంథెన్ చేయండి. క్యాపిటల్ అంటే మూలధనం. అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి అవసరమైన మూలధనాన్ని పెంచండి ఫర్ ఎక్స్పాండింగ్ రీచ్. అప్పుడే మీరు రీచ్ని పెంచగలుగుతారు. రీచ్ని పెంచడం కోసం
క్యాపిటల్ని బూస్ట్ చేయండి అని చెప్తుంది. సో బేసికల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2047 నాటికి 100% ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ ఆంబిట్లోకి రావాలనేది గోల్. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే కొత్త ఇన్సూరెన్స్ రావాలి, అంటే సిస్టంలోకి ఇంకా ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ రావాలి, ఉన్న వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చెయ్యాలి అనేది దేబాశిష్ పాండా గారు చెప్తున్న మాట. ఎవరైనా IRDAI చైర్మన్ ఈ మాట అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్కి సంబంధించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చెప్తాను ఇన్సూరెన్స్కి సంబంధించింది. ఇన్సూరెన్స్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ వర్డ్స్, కీప్ ఇట్ ఇన్ మైండ్. సో 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్సూరెన్స్. మొదటిది ఇన్సూరెన్స్ పెనెట్రేషన్, చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే ఒక దేశంలో ఇన్సూరెన్స్ ఎంతగా ఎక్స్పాండ్ అయ్యింది, ఎంతమంది ఇన్సూరెన్స్ వాడుతున్నారని తెలియడానికి పారామీటర్స్ కంపారిజన్ కోసం. మొదటిది ఇన్సూరెన్స్ పెనెట్రేషన్, రెండవది ఇన్సూరెన్స్ డెన్సిటీ. సో పెనెట్రేషన్ ఏం చెప్తుందంటే మనకి ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ ఇస్ నథింగ్ బట్ టోటల్ ప్రీమియమ్స్. ఆ దేశంలో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళంతా పే చేస్తున్న టోటల్ ప్రీమియమ్స్ అనేది న్యూమరేటర్లో పెట్టి డినామినేటర్లో మీరు జీడిపి పెట్టారనుకోండి, ఆ దేశపు జీడిపి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కంట్రీ జీడిపి ఎంత, నేషనల్ ఇన్కమ్ ఎంత, ప్రజలందరూ పే చేస్తున్న ప్రీమియమ్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే రేషియోని మనం ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అని చెప్పి అంటాం. మరి అలాగే ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సూరెన్స్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ప్రీమియమ్స్, అగైన్ టోటల్ ప్రీమియమ్స్ అనేది న్యూమరేటర్లో పెట్టి డినామినేటర్లో మనకి కంట్రీ పాపులేషన్ పెడతారు. కంట్రీ యొక్క పాపులేషన్ అంటే ఒక రకంగా చెప్పాలి, ఇట్ ఈజ్ లైక్ పర్ క్యాపిటా ప్రీమియం, అంటే పర్ హెడ్ యావరేజ్గా ఎంత ప్రీమియం కొడుతున్నాడు అనేది ఇన్సూరెన్స్ డెన్సిటీ. ఇది జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డాలర్ టర్మ్స్, అంటే ఈ ప్రీమియం అమౌంట్ని మనం డాలర్స్లో కన్వర్ట్ చేసి చూస్తారు. అప్పుడు ఇంటర్నేషనల్ కంపారిజన్కి ఈజీ అవుతుంది. అమెరికాలో పర్ క్యాపిటా ప్రీమియం ఎంత లేదా ఇన్సూరెన్స్ డెన్సిటీ ఎంత, ఇండియాలో ఎంత, కంపారిజన్కి ఈజీగా ఉండడం కోసం డాలర్ రూపంలో వ్యక్తపరుస్తారనమాట. ఇది ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ డెన్సిటీ. ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే ఇన్సూరెన్స్ అంత ఎక్కువ మంది వాడుతున్నట్టు. ఇన్సూరెన్స్ అనగానే నెగిటివ్ యాటిట్యూడ్ మనకు బిల్డ్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ అనగానే మనం నెగిటివ్గా తీసుకుంటాం. ఇన్సూరెన్స్ నెగిటివ్గా తీసుకోకూడదు. ఇన్సూరెన్స్ ఆఫర్స్ ప్రొటెక్షన్. మనం ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, అనుకోని పరిస్థితుల్లో నీకు ఆరోగ్యం పాడైపోతే మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల నీకు హాస్పిటల్ ఖర్చులు కవర్ అవుతాయి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, సడన్గా నువ్వు చనిపోతే నీ కుటుంబం రోడ్డు మీద పడకుండా నీకు అది ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. దీని గురించి అవేర్నెస్ లేక చాలామంది తీసుకోరు. ఇన్సూరెన్స్ అనగానే ఏదో ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పేసి వెళ్తున్నారే తప్పితే దాని యొక్క రియల్ నీడ్ అనేది తెలియకపోవడం వల్ల ఇన్సూరెన్స్ని ఎక్కువగా ఇండియాలో ఇంకా తీసుకోవట్లేదు. సో ఆ గ్రోత్ తీసుకురావడం కోసం IRDAI ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అయ్యాయో తెలుసుకోవడం కోసం ఈ పారామీటర్స్ చూస్తాం. ఈ పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు, లేకపోతే నేనంటూ. ఇది స్టోరీ. సో ఎకానమీ కోర్సెస్ నేను ఆఫర్ చేస్తున్న ఎకానమీ కోర్సెస్ చూడండి. ఇండియన్ ఎకానమీ, UPSC కోసం ఇండియన్ ఎకానమీ కోర్స్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో, అలాగే గ్రూప్ మనకి ఇండియన్ ఎకానమీ కోర్సు 5,000 రూపీస్కి రికార్డెడ్ ఫార్మాట్లు ఇస్తాం. UPSCది గ్రేడ్ B, RBI గ్రేడ్ Bకి సెపరేట్గా ఉంది. గ్రూప్ 2కి వేరేగా 3,000 రూపీస్ కోర్సు. ఈ గ్రూప్ 2ది మనకి గ్రూప్ 1కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే గ్రూప్ 1 స్థాయిలోనే నేను కవర్ చేస్తున్నాను. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటికి హెల్ప్ అవుతుంది. అలాగే సర్వే 999 రూపీస్కి మనం అందిస్తాం. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిటీ అనేది ఉంది. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.